నమస్తే. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాలు. ఈ అంశానికి సంబంధించి మనకు వివరించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ ఎస్ రామచంద్ర గారు, సంచాలకులు పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ అంశానికి సంబంధించి ఒక చిన్న ఏవి ఉంది, అది చూద్దాం సార్. ముందుగా తప్పకుండా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాలు, ఈ అంశానికి సంబంధించి ఒక చిన్న లఘు చిత్రం చూద్దాం. రైతుల ఆదాయం పెంచేందుకు, నిరుద్యోగులకు ఉపాధి ఏర్పరచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ గ్రామీణ స్థాయిలో పశు పోషణ ద్వారా ఆర్థిక పురోగతి కొరకు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ నిధులతో 2021-22 నుండి 2025-26 సంవత్సరాల కాల పరిమితిలో ఔత్సాహిక రైతులను వ్యాపార సరళిలో ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం, పశుగ్రాస, దానా తయారీలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అసంఘటితంగా ఉన్న పశుసంవర్ధక రంగాన్ని వ్యవస్థీకృత రంగంలోకి తీసుకువచ్చి పాలు, గుడ్లు మరియు మాంసం ఉత్పత్తిని పెంచి వారికి సరైన మార్కెటింగ్ సౌకర్యాలు, గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా గ్రామీణాభివృద్ధికి దోహదం చేస్తోంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా గరిష్టంగా ₹1,00,00,000 విలువైన యూనిట్లను 50% రాయితీపై మంజూరు చేస్తోంది. కోళ్లతో పాటు గొర్రెలు, మేకలు పెంపకానికి ఆసక్తి అర్హులైన వారికి కావలసిన సహాయం అందిస్తోంది. పశుగ్రాసం మరియు దానా అభివృద్ధి పథకంలో సైలేజీ తయారీ యూనిట్, సమీకృత దానా తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సైలేజీ తయారీ యూనిట్, సమీకృత దానా మరియు ₹1,00,00,000 మొదలుకొని అంతకు మించి ప్రాజెక్టు విలువ ఉన్నచో గరిష్టంగా ₹50 లక్షల రాయితీ మంజూరు చేయబడును. అంతకన్నా తక్కువ ఉన్నచో ప్రాజెక్టు విలువలో 50% రాయితీ మంజూరు చేయబడుతుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ముఖ్య ఉద్దేశం గ్రామీణ స్థాయిలో పశు ఉత్పత్తులైన పాలు, మాంసం మరియు గుడ్ల ఉత్పత్తిని పెంచుకుని అధిక ఆదాయం పొందడం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పించి సుస్థిరతను, ఆత్మనిర్భరతను సాధించవచ్చు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాలకు సంబంధించి లఘు చిత్రం చూస్తాం కదా. దీనికి సంబంధించి రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్పై మీకు కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడి సలహాలు, సూచనలు స్వీకరించవచ్చు. అసలు ఈ మిషన్ ఎప్పుడు ప్రారంభించారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే దీనిలో లబ్ధి పొందాలంటే రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అసలు ఏం చేయాలి, వీటన్నిటికీ సరైన సమాధానం ఇచ్చేందుకు సార్ మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఆల్రెడీ మనం లఘు చిత్రంలో చూస్తాం. అసలు ఏంటి సార్ అంటే ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు, అలాగే ఇది ఎప్పుడు ప్రారంభమైంది, దీనికి సంబంధించి రైతులు ఎలా దీన్ని దరఖాస్తు చేసుకోవాలంటారు? ముందుగా రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషను 2014-15 సంవత్సరంలో ప్రారంభించబడింది. తర్వాత ఈ కార్యక్రమాన్ని, ఇందులో వస్తున్న రెస్పాన్స్ను చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ పథకం 2021-22లో దీన్ని రీమోడల్ చేయడం, రీఅలైన్మెంట్ చేయడం జరిగింది. ఇందులో చాలామంది ఔత్సాహికులు, రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపార దృక్కోణంలో ఈ పథకాలు, మేకల పెంపకము, గొర్రెల పెంపకము, తర్వాత పందుల పెంపకము, కోళ్ల పెంపకము, దేశీవాళి కోళ్ల పెంపకము, తర్వాత పశుగ్రాసాల సాగుకు సంబంధించి వివిధ రకాలైన ప్రాజెక్టులన్నీ దీంట్లో, అంటే ఇంతకుముందు ఇవన్నీ నబార్డ్లో ఉండే స్కీమ్స్ అన్నిటినీ కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో తీసుకురావడం వల్ల ఈ స్కీమ్ను రీఅలైన్ చేయడం జరిగింది 2021లో.
తర్వాత మీరు అన్నట్టు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే చాలామంది ఔత్సాహికులు చదువుకొని చాలామంది ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉండడం వాళ్లకు ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ గురించి ముఖ్య ఉద్దేశము. తర్వాత మన పశువులు ఏవైతే పశువులు కానివ్వండి, మేకలు, గొర్రెలు, వీటి జాతి అభివృద్ధి, తర్వాత వీటి ద్వారా వీటి ప్రొడక్షన్ పెంచడము. ప్రొడక్షన్ అంటే ముఖ్యంగా మాంసము, గుడ్ల ఉత్పత్తి, తర్వాత వచ్చేసి ఈ మేక గొర్రెపాలు కానివ్వండి, వీటి ఉత్పత్తి పెంచడానికి ఈ స్కీమును ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ పథకం మొత్తము కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతు సోదరులకు ఒక పోర్టల్ ఉంది, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పోర్టల్ ఉంది. ఈ పోర్టల్లో డైరెక్ట్గా అంతా ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేసుకోవడం జరుగుతుంది. అదే సార్, అంటే మీరు చెప్పారు ఇప్పుడు మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పారు. అంటే ఈ మిషన్లో ఉపమిషన్లు ఏమైనా ఉంటాయి సార్? ఉపమిషన్లో కూడా చాలా చెప్తున్నారు, వాటికి సంబంధించి కొంచెం వివరంగా. 3 రకాలైన ఉపమిషన్లు ఉన్నాయి ఇందులో. ఒకటి బ్రీడ్ డెవలప్మెంట్, జాతి అభివృద్ధికి సంబంధించింది. ఈ మేకలు, గొర్రెలు, తర్వాత పందులు, నాటుకోళ్ళ, వీటి ఉత్పాదకత అంటే వీటి ప్రొడక్టివిటీ పెంచడానికి ఒకటి మొదటి సబ్మిషను. రెండవ సబ్మిషన్ వచ్చేసి గడ్డి విత్తనాలు, సర్టిఫైడ్ సీడ్ ప్రొడక్షన్ పెంచడానికి. తర్వాత ఈ సైలేజ్ మేకింగ్ అంటే మనము ఈ గడ్డి కొరతను తీర్చడానికి వివిధ రకాలైన కొత్త అంటే టెక్నికల్లీ మనం సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా ప్రిజర్వేషన్ ఆఫ్ అంటే ఫాడర్కి సంబంధించి వాటిని గడ్డిని ఏ విధంగా నిల్వ ఉంచుకోవాలి కరువు కాలంలో, ఇట్లాంటి పద్ధతులు. తర్వాత ఈ గ్యాప్ ఏదైతే మేత అవసరం ఉందో మనకు, ఆ మేత అవసరము తర్వాత లభ్యత, వీటి మధ్య గ్యాప్ తగ్గించడానికి రెండవ మిషను ఫీడ్ అండ్ ఫాడర్ సంబంధించింది రెండవ సబ్మిషను. తర్వాత థర్డ్ సబ్మిషన్ వచ్చేసి ఇన్నోవేషను, అంటే ఏమైనా సైంటిఫిక్గా మనం చేయాల్సినవి రీసెర్చ్కి సంబంధించి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, వీటికి సంబంధించి 100% గ్రాంట్ పైన ప్రాజెక్టులు ఇవ్వడము. తర్వాత ఎక్స్టెన్షన్ ఏదైతే మనము ఈ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ ఉందో దీన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ సబ్మిషన్ 3లో ఉందన్నట్టు. రైట్ సార్, ప్రస్తుతం కాల్ వెయిట్ చేస్తారు, కాల్ తీసుకుందాం సార్. కుమారస్వామి గారు వరంగల్ నుంచి. నమస్తే కుమారస్వామి గారు. నమస్తే అండి కుమారస్వామి గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి. సార్ మేము ఇది వరంగల్లో మనకి 10 కిలోమీటర్స్ దూరాన్ని మాకు ఓన్ ల్యాండ్. కుమారస్వామి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం ఫోన్ దగ్గరగా పెట్టుకుని మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి పూర్తిగా. ఓకే సార్. మేము ఇది ఇట్లా దాన్ని ఫస్ట్ ప్లాన్ చేయాలనుకుంటున్నాం సార్, పెట్టాలనుకుంటున్నాను. చెప్పండి కుమారస్వామి గారు, చెప్పండి. దీనికి ఓన్లీ మహిళలు అవసరమా సార్, ఎవరైనా చేయవచ్చా? దీనికి సంబంధించి ఎవరైనా అంటే నిరుద్యోగులు కానీ, వ్యవసాయదారులు కానీ, తర్వాత జేఎల్జీ గ్రూప్ కానీ, ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్స్ కానీ, ఫార్మర్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, సెక్షన్ 8 కంపెనీస్ ఎవరైనా చేసుకోవచ్చు అండి వీటిని. దీంట్లో ఏ బార్ లేదు ఇందులో, ఎవరైనా. అంటే మనకు సొంత భూమి ఇస్తారా సార్? సొంత భూమి అంటే మీరు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి ఎంత భూమి ఉండాలి మనకు సొంత. చెందిన వాళ్ళం సార్. ఏ స్కీమ్ కావాలి, మీరు ఏది అనుకుంటున్నారు? గొర్రెల పెంపకానికి సంబంధించి మనకు 5 ఎకరాల వరకు మ్యాక్సిమం మనం 500 షీప్ ప్లస్ అంటే 500 ఆడగొర్రెలు, 25 పొట్టేళ్లకు సంబంధించి 5 ఎకరాలు మినిమం మనకు ల్యాండ్ ఉండాలి. లేదు మనకు ల్యాండ్ ఉండాలి సార్, లీజ్ అయిన మాకు 2 ఎకరాలు ఓన్ ఉంది, చుట్టూ ఫెన్సింగ్ అయ్యి ఉంది సార్ ఆల్రెడీ. ఎస్ లీజ్ ల్యాండ్ కూడా తీసుకోవచ్చు. మనకు సొంత ల్యాండే కాకుండా లీజ్ ల్యాండ్ అయితే ఖచ్చితంగా మనం మీ పేరు మీద లీజ్ పీరియడ్ మినిమం ఒక 5 నుండి 7 సంవత్సరాలు లీజ్ ఉండేటట్టు మీరు లీజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలి. ఇది మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత దీనికి మనకు ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే బ్యాంకు ఈ లోన్ శాంక్షన్ చేయాలి. మీకు లోన్ వరకు బ్యాంక్ శాంక్షన్ చేయాలి, ఇది కంపల్సరీ. ఓకే సార్. 50 లక్షలు లోన్, 1 కోటి రూపాయలు చేయాలి సార్? 50% 50 లక్షలు చేయాలా? బ్యాంక్ ఇష్టం అండి. ఇప్పుడు బ్యాంక్ ఏంటి అని అంటే 50% మనకు సబ్సిడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 విడతల్లో ఇస్తుంది.
మొదటి విడత ఎప్పుడు ఇస్తుంది అని అంటే మీరు 25% మీ ప్రాజెక్ట్ కాస్ట్లో మీకు బ్యాంక్ శాంక్షన్ చేసిన కాస్ట్లో 25% బ్యాంకు మీకు రిలీజ్ చేయాలి. చేసి అది మీరు షెడ్ స్టార్ట్ చేసి అయిపోయింది. ఫస్ట్ స్టేజ్ మీరు మా బ్యాంకు మొదటి విడత శాంక్షన్ చేసిన తర్వాత మీరు షెడ్ స్టార్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా స్టేట్ ఇంప్లిమెంట్ ఏజెన్సీ అని మా డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు మీ షెడ్ను తనిఖీ చేస్తారు. ఆ ప్రోగ్రెస్ను మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత మీకు స్టెప్ 1 మేము మీరు ఫస్ట్ ఫేజ్ ఇంత కంప్లీట్ చేశారు అని మేము బ్యాంక్ ద్వారా తీసుకున్న డీటెయిల్స్ ఆన్లైన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తాం మేము. సో మీకు అప్పుడు సబ్సిడీ శాంక్షన్ అవుతుంది మీ అకౌంట్లోకి, మీ బ్యాంక్ అకౌంట్లోకి సబ్సిడీ సిడ్బీ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ సిడ్బీ దగ్గర పెట్టింది. సిడ్బీ నుండి మీ అకౌంట్లోకి డైరెక్ట్గా అమౌంట్ వచ్చేస్తుంది, సబ్సిడీ అమౌంట్. అది 25% ప్రాజెక్ట్ కాస్ట్లో 25% మొదటి విడతలో వస్తుంది. రైట్ అండి. థ్యాంక్ యూ కుమారస్వామి గారు కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ అదేవిధంగా ఆల్రెడీ అప్పుడు అడిగారు, కాల్ అడిగారు అసలు అర్హులు ఎవరు అనేది. ఇంకా ఎలాంటి అర్హతలు ఉంటాయి ఈ పథకానికి అర్హత సాధించడంలో? ముఖ్యంగా దీంట్లో ఉద్దేశం ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటి అని అంటే లైవ్ స్టాక్ సెక్టార్ చాలా గ్రోయింగ్ సెక్టార్ అండి. ఇది మనకు అవసరమైన మాంసం కానివ్వండి, మనకు అవసరమైన పాలు కానీ గుడ్లు కానీ మనకు రోజువారీగా మనం వాడుకునే ఆహార పదార్థాల్లో ఇవి ముఖ్యమైనవి. మనకు సుమారుగా మన దేశానికి సంబంధించిన ప్రోటీన్ రిక్వైర్మెంట్లో మీట్ అయ్యేది 70% ఈ పశు జాతుల నుండి, పశువుల నుండి వచ్చే ఉత్పత్తుల నుండి మన మనిషికి కావాల్సిన ప్రోటీన్స్ అంతా 70% ఈ లైవ్ స్టాక్ నుండి వస్తుంది అన్నట్టు. సో ముఖ్య ఉద్దేశం మన దేశంలో ఉండే పౌరులంతా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం అంటే ముఖ్యంగా మనకు పాలు, గుడ్లు, మాంసం. సో అందు గురించి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశము వీరి అందరికీ అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, లేదు అని అంటే వ్యాపార దృక్పథంలో పాడి పశువులను కానివ్వండి, మేకలు, గొర్రెలు కానివ్వండి, ఈ పందుల పెంపకం చేపట్టే వాళ్లకు వీళ్ళకే కాకుండా వీరి ఫామ్లో పనిచేసే వాళ్ళకి ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మెయిన్ ఉద్దేశం అన్నట్టు. తర్వాత మన దగ్గర ఉండే పశువుల్లో వీటి జాతి లక్షణాలు ప్రాపర్గా ఉండకపోవడం వల్ల ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. ఈ ఉత్పత్తి పెంచాలన్నది ముఖ్య ఉద్దేశము మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. అందు గురించి మనకు యావరేజ్ మిల్క్ ఈల్డ్ కానీ, మీట్ కానీ, ఎగ్ ఇచ్చే కోళ్ళు అంటే ఒక సంవత్సరంలో కనీసం మన కమర్షియల్ పౌల్ట్రీ అయితే 300 నుండి 310 గుడ్లు అన్నట్టు ఆల్మోస్ట్ ప్రతిరోజు గుడ్డు పెడుతుంది మనకు ఈ కమర్షియల్ లేయర్ పౌల్ట్రీ. అదే మన దేశీవాళి బ్యాక్యార్డ్ పౌల్ట్రీ మాత్రము మనం ఇప్పుడు ఊళ్ళో మన ఇంటి దగ్గర పెంచుకునేవి నాటు జాతి కోళ్ళు సుమారుగా 30 నుండి 40 గుడ్లు మాత్రమే పెడుతున్నాయి. అదే కొద్దిగా ఇంప్రూవ్డ్ వెరైటీ ఏవైతే మనం ఈ స్కీమ్లో ఇస్తున్నామో అవి 150 గుడ్ల నుండి 160 గుడ్ల వరకు ఒక సంవత్సర కాలంలో పెడతాయి అన్నట్టు. అందు గురించి ఈ ఉత్పాదకత పెంచాలన్నది మెయిన్ ఉద్దేశం. అదే సార్, నిరుద్యోగం తగ్గించే విధంగా ఉంటుంది, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఉంటుంది, ఆరోగ్యకరమైన దేశం కూడా ప్రధాన ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్. కాల్ వెయిట్ చేసిన నరేష్ గారు భువనగిరి నుంచి. నమస్తే నరేష్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి సార్తో మీ సమస్య ఏంటో అడగండి. ఓకే సార్, అడగండి సార్. నమస్కారం సార్. నమస్తే నరేష్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మేము కోళ్ళ షెడ్ పెట్టేసుకోవాలనుకుంటున్నాం సార్. మాకు 4 ఎకరాలు ఉంది. ఓకే నరేష్ గారు కోళ్ళది అని అంటే మీరు ఈ స్కీమ్లో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో మనము నాటు కోళ్ళు మనం ఒక పర్టికులర్ బ్రీడ్ మన దేశవాళీ కోళ్ళు ఏవైతే ఉన్నాయో అసీల్ కావచ్చు, లేదంటే గ్రామప్రియ కావచ్చు, తర్వాత చాలా మనకు ఇంప్రూవ్డ్ వెరైటీస్ పౌల్ట్రీ ఉన్నాయి. వనరాజ, గిరిరాజ, గిరిప్రియ అని చాలా ఇట్లాంటి బర్డ్స్ను మాత్రమే, ఇట్లాంటి పౌల్ట్రీని మాత్రమే పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఈ స్కీమ్లో మనకు సుమారుగా 25 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది. 50 లక్షలు మనకు ఈ యూనిట్ కాస్ట్ ఈ నాటు కోళ్ళ పెంపకం మనం చేయాలంటే ఇందులో 1000 కోళ్ళు అంటే ఆడకోళ్ళు, తర్వాత 100 పుంజులతో మనము ఒక పేరెంట్ యూనిట్ పెట్టుకోవాలి. దీని నుండి వచ్చే గుడ్లను మనం పొదిగించాలి, మిషన్ల ద్వారా పొదిగించి
వచ్చిన పిల్లల్ని ఏవైతే పిల్లలు వస్తాయో ఒకరోజు వయసు ఉన్న పిల్లల్ని మనము 4 వారాల పాటు మనం షెడ్లో వాటిని పెద్ద చేసి రైతులు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకు అమ్ముకోవాలి. ఇది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా మీరు ముందుకెళ్ళాలని అంటే వెళ్ళొచ్చు, కానీ బ్రాయిలర్ కానీ లేయర్ కానీ ఈ స్కీమ్లో వర్తించదు. దేశీవాళి కోళ్ళు మాత్రమే మనం పెంచుకోవచ్చు. రైట్ అండి. థ్యాంక్ యూ నరేష్ గారు కాల్ చేసినందుకు. సార్, అలాగే అసలు ఈ కార్యక్రమంతో లబ్ధిదారుడు ఏ ప్రయోజనం పొందుతాడంటారు? కోళ్ళ పెంపకం. ఎస్ సార్, అంతకంటే ముందు కాల్ రేట్ చేస్తారు నవీన్ గారు సత్యసాయి జిల్లా నుంచి. నమస్తే నవీన్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, అడగండి మీ సందేహం ఏంటో అడగండి సార్ని. సార్ ఇప్పుడు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఉంది సార్, దాంట్లో మనకి 50% సబ్సిడీ వస్తుందని విన్నాము. అవును. ఓకే, దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, లేదంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తాయి? ఇందులో మీకు చెప్పాల్సింది ఏంటి అని అంటే సబ్సిడీ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. ఇది మేము స్టేట్ గవర్నమెంట్ మీకు టెక్నికల్ సపోర్టు, మ్యాన్ పవర్ అంతా స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మేమంతా పనిచేస్తున్నాము, ఇదంతా స్టేట్ గవర్నమెంట్ బాధ్యత. మాకు శాలరీస్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇద్దరిది దీంట్లో ఉంది. కాకపోతే సబ్సిడీ వరకు మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. రైట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఎస్ సార్, అంటే మొత్తం ఈ టోటల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఏదైతే ఉందో మన ఈ ప్రోగ్రామ్, దీని కింద లబ్ధిదారుడు పొందే ప్రయోజనం అంటే ఆల్రెడీ ఇప్పుడు అడిగారు, కాలర్ అడిగారు కూడా. ఎస్, ఓవరాల్గా ఎక్కడెక్కడ ఏ కార్యక్రమంలో ఎంతెంత లబ్ధి పొందుతారు సార్? ఇప్పుడు మనకు ఇందులో ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పినట్టు బ్రీడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో గొర్రెలు కానీ మేకలు కానీ, గొర్రెల్లో అయితే మనకు సుమారుగా 500 గొర్రెలు ప్లస్ 25 పొట్టేళ్ళు. లేదు మేము అంత పెద్ద సైజు పెట్టుకోలేము అని అంటే 100 + 5, 100 + 5, తర్వాత 200 + 5, 300 + 100 + 5, 200 + 10, 300 + 15, 400 + 20, 500 + 25. అంటే ఈ +25 అన్నది పొట్టేళ్ళు అన్నట్టు. మీరు గొర్రెలు కానీ మేకలు కానీ ఇదే నిష్పత్తిలో తీసుకోవచ్చు. అంటే 100 గొర్రెలకు ఆడగొర్రెలకు 5 పొట్టేళ్ళు, 200లకు అంటే 20కి 1 అన్నట్టు. ఆ విధంగా మనము ఇది తీసుకెళ్ళవచ్చు. దీనికి సబ్సిడీ వచ్చేసి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు. సో మ్యాక్సిమం సబ్సిడీ 50%, 50 లక్షలు అన్నట్టు. దీనికి కావాల్సిన భూమి వచ్చేసి మనం 100 గొర్రెల్ని మనం షెడ్ కన్స్ట్రక్ట్ చేసుకొని మనం కొంత పశుగ్రాసాలు పెంచుకోవడానికి మనకు ల్యాండ్ కావాలి కాబట్టి సుమారుగా మినిమం 1 ఎకర్ అన్న ఉండాలి 100 గొర్రెలు పెంచుకునే వాళ్ళు. ప్రస్తుతం కాల్ వేసేస్తాను, కంటిన్యూ చేద్దాం సార్. పద్మారెడ్డి గారు గద్వాల జిల్లా నుంచి. నమస్తే పద్మారెడ్డి గారు. పద్మారెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అడగండి, మీ సందేహం ఏంటో అడగండి సార్ని. సార్ ఇది పశుగ్రాస పెంపకం అని పెట్టారు కదా సార్, ఇది అవునండి. గడ్డి పెంచడం అని అనుకున్నాం సార్. గడ్డి పెంచడము అని అంటే గడ్డిని మనము సైలేజ్గా అంటే ఇవి ప్రిజర్వ్ చేసుకోవడానికి మనకు ముందు అంటే మన కరువు కాలంలో కానివ్వండి, లేదు అని అంటే వేరే విధంగా తయారు చేసుకోవడానికి మనకు అవసరం అండి. దీంట్లో ముఖ్యంగా సైలేజ్, పాతర గడ్డి అంటాం దీన్ని. సైలేజ్ తయారు చేసుకోవడానికి మనము ఈ యూనిట్ను పెట్టుకోవచ్చు అన్నట్టు. సో సైలేజ్ తయారు చేసుకోవాలని అంటే మీరు ఖచ్చితంగా దీన్ని పర్ ఇయర్ సుమారుగా 2000 టన్నుల నుండి 2400 టన్నుల వరకు సైలేజ్ తయారు చేసుకోవాలి. దీనికి 50% సబ్సిడీ ఉంటుంది. ఇది కూడా 1 కోటి రూపాయల యూనిట్ అన్నట్టు మనకు. ఇందులో 50% సబ్సిడీ మీకు వస్తుంది. సో ఇది మీరు వ్యాపార దృక్పథంతో ఈ సైలేజ్ తయారు చేసింది మీరు రైతులకు అమ్ముకోవాలి. సో మీకు అవసరం ఉన్న పాడి రైతులు కావచ్చు, తర్వాత గేదెలు అంటే గొర్రెలు కానీ గేదెలు కానీ ఈ ఫామ్స్లో కానివ్వండి, ఎవరైనా రైతులు మనకు ఎక్కువగా పచ్చిగడ్డి దొరకని సమయంలో ఈ సైలేజ్ను వాడుతుంటారు. సో వర్షాకాలంలో ఎక్కువగా పచ్చిగడ్డి దొరుకుతుంది కాబట్టి అప్పుడు డిమాండ్ తక్కువ ఉంటుంది. మిగతా పీరియడ్ మొత్తము ఈ సైలేజ్కి చాలా డిమాండ్ ఉంటుంది. ఇది ఒక రకము. రెండవది మనము టీఎంఆర్ అని కూడా ఉంటుంది, టోటల్ మిక్స్డ్ రేషన్. దీనికి సంబంధించి మీరు దీనికి సంబంధించిన మెషినరీ తీసుకొని ఈ టీఎంఆర్ కూడా తయారు చేసి రైతులకు సరఫరా చేయొచ్చు. ఇదే కాకుండా ఫాడర్ బ్లాక్ మేకింగ్ యూనిట్ అంటే మనం వరిగడ్డి ఉంది, అది చాలా పెద్ద ఎత్తులో ఉంటుంది. దాంట్లో అంటే చాలా వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది కానీ అది మొత్తం బరువు తక్కువగా ఉంటుంది. వాటిని కంపాక్ట్ చేస్తాం అన్నట్టు, చిన్నగా చేస్తాము.
ఇప్పుడు ఒక 100 కిలోలని ఒక చిన్న బ్లాక్ లాగా ఇంత చేసేసి దాన్ని మనం అవసరం ఉన్నప్పుడు వాటిని మళ్ళీ ఆ బ్లాక్ను మొత్తం పగలగొట్టేసి మళ్ళీ పశువులకు పెంచుకునేలాగా పశువులకు మేత పెట్టేలాగా ఉంటుంది అన్నట్టు. సో ఆ విధంగా ఫాడర్ బ్లాక్ యూనిట్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. సో 3 టైప్స్ ఉన్నాయి ఇందులో. టీఎంఆర్, తర్వాత ఫాడర్ బ్లాక్ మేకింగ్ యూనిట్, తర్వాత సైలేజ్ మేకింగ్ యూనిట్. వీటికి సంబంధించి మీరు ఏవైనా తీసుకోవచ్చండి. సార్ ఎట్లా సార్ ఇది లోన్ ఎట్లా వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మీరు ఈ స్కీమ్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ స్కీమ్కు మీరు అప్లై చేసుకోవాలని అంటే ఆన్లైన్లో NLMకి సంబంధించి మీకు ఒక పోర్టల్ ఉంటుంది. మీరు NLM.udyamitra.in ఉంటుంది. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ పోర్టల్ వస్తుంది, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అని. ఇందులో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ ఫోన్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మొత్తము మీరు ట్రాకింగ్ కానివ్వండి, అప్లై చేసుకోవడం మొత్తం ఇదే పోర్టల్లో మీరు వెళ్ళడము జరుగుతుంది. మీకు ఏ స్టేజ్లో మీ అప్లికేషన్ ఉంది అన్నది కూడా వస్తుంది అన్నట్టు. సో ఈ అప్లికేషన్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత అది SIAకు వస్తుంది. SIA అని అంటే స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ, అది స్టేట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మా ఆఫీస్కి వస్తుంది అన్నట్టు. వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా మీ DPR మీరు ప్రాజెక్టు రిపోర్ట్ పెట్టారో వాటిని మొత్తం మేము పరిశీలించి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూస్తామన్నట్టు. చూసిన తర్వాత అన్నీ కరెక్ట్ ఉంటే మేము మళ్ళీ బ్యాంకుకు మీకు కన్సెంట్ ఏదైతే బ్యాంకు మీకు కాన్సెంట్ ఇచ్చిందో ఆ బ్యాంకుకు పోయిందంటే మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనము మీ ప్రాజెక్టు మీరు ఎక్కడ మీ ప్రాజెక్టు అంటే మీకు సంబంధించిన అప్లికేషన్ ఏ లెవెల్లో ఉంది కూడా మీరు ట్రాక్ చేయొచ్చు. సో టోటల్గా ఆన్లైన్లో జరుగుతుంది ఇది. ఈ విధంగా మీరు అప్రోచ్ కండి. సార్ కాల్ వెయిట్ చేస్తారు, కాల్ తీసుకుందాం సార్. రాజశేఖర రెడ్డి గారు, జగిత్యాల జిల్లా నుంచి. నమస్తే రాజశేఖర రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే సార్, అడగండి మీ సందేహం ఏంటో సార్ని అడగండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి రాజశేఖర రెడ్డి గారు. సార్ మేము గొర్రెల షెడ్ వేయాలనుకుంటున్నాం సార్ నెలంలో. ఓకే సార్ మాకు ఎలివేటెడ్ షెడ్ కాకుండా మామూలుగా బాయిలర్ ఫామ్ లాగా షెడ్ వేసుకోవచ్చు సార్? అట్లా వేసుకోవచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే రెండిట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ రెండిట్లో ఉన్నాయి. ఆ షెడ్లో ఉంది, ఈ షెడ్లో ఉంది. కాకపోతే మీరు మినిమం షెడ్ 5,500 స్క్వేర్ ఫీట్ షెడ్ మీరు వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కిడ్స్ అంటే పిల్లల గురించి ఒకటి, సిక్ యానిమల్ ఏవైతే అనారోగ్యంగా ఉంటాయో వీటికి కూడా సపరేట్ షెడ్, 2 షెడ్లు వేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి సిక్ యానిమల్, తర్వాత అంటే రోగగ్రస్తమైన మేకలు కానీ గొర్రెలు కానీ వాటికి సంబంధించింది ఒక షెడ్డు, అందులోనే పిల్లలకు సంబంధించి 3,500 స్క్వేర్ ఫీట్కి సంబంధించిన షెడ్ ఉండాలి అన్నట్టు. ఆ విధంగా వేసుకోవచ్చు. ఎలివేటెడ్ షెడ్డే తీసుకోవాలని అవసరం లేదు. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ అండి కాల్ చేస్తున్నందుకు. సార్ అదేవిధంగా ఇందాక పశుగ్రాస గురించి ఆల్రెడీ ఒక కాల్ అడిగారు. ఇంకా ఏ స్థాపనల కింద సబ్సిడీ మనకు లభిస్తుంది సార్? అంటే పందుల పెంపకం తర్వాత వచ్చేసి మనం పందుల పెంపకం గురించి కూడా మనకు 60 లక్షలకు ఒక యూనిట్ ఉందండి. మనకు 60 లక్షల్లో 100 ఫీమేల్ పిగ్స్ అంటే పందులు ఆడవి ఒక 100, 10 మగవి అన్నట్టు. వీటికి 30 లక్షల సబ్సిడీ వస్తుంది. దీనికి సంబంధించి కూడా మనము స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. సేమ్ ప్రొసీజర్, అన్నిటికీ సేమ్ ప్రొసీజర్. సో పందుల పెంపకం కూడా ఒకటి పెట్టుకోవచ్చు. సో ముఖ్యంగా మూడు స్కీమ్స్ ఉన్నాయి అన్నట్టు మనకు. గొర్రెల మేకలు ఒకటి, తర్వాత పశుగ్రాసాలు ఒకటి, తర్వాత పందుల పెంపకం. ఎస్ సార్, ప్రస్తుతం కాల్ తీసుకుందాం సార్. రాంబాబు గారు మేడ్చల్ నుంచి. నమస్తే రాంబాబు గారు. సార్ నమస్తే అండి. సార్ అడగండి, మీ సమస్య ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే రాంబాబు గారు, చెప్పండి. అది మేము అగ్రికల్చర్ చేస్తాం సార్. మేము లోను పెట్టుకుందామని అనుకున్నాము. పశువులు కానీ పందులు కానీ పెడదామని అనుకుంటున్నాం సార్. పశువులు అని అంటే ఈ స్కీమ్లో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో మనం పాడి పశువుల గురించి లేదు. ఇది కాకుండా ఇంకో స్కీమ్ ఉంది, కానీ అది చాలా పెద్ద స్కీము. రాష్ట్రీయ గోకుల్ మిషన్ అని ఇంకొకటి ఉంది. అందులో మనము పశువులను పెంచుకోవచ్చు. పశువులు అంటే మన దేశవాళీ పశువులే. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. అది 4 కోట్ల ప్రాజెక్టు. అందులో 2 కోట్ల సబ్సిడీ ఉంటుంది. దానికి పెద్ద ఎత్తులో చేయాల్సి ఉంటుంది. మరి మీరు పందుల పెంపకం అన్నారు. పందుల పెంపకం మాత్రం తీసుకోవచ్చు. నేను ఇంతకుముందే చెప్పాను,
ఇందులో 100 ఆడపందులు, తర్వాత వచ్చేసి మనకు 10 మగపందులు. ఇవి కూడా ఒక జాతికి సంబంధించినవి ఉండాలి మనకు. మేము ఎస్కే సార్. జాతి మనది కాదండి, మీది జాతి గురించి కాదు, పందుల జాతి. అంటే మనం క్రాస్ బ్రీడ్ పందులు ఏవో బయట ఉండేవి కాదు. వీటికి షెడ్ నిర్మించుకోవాలి. వీటికి సంబంధించిన షెడ్ కొలతలు కానివ్వండి, ఇవి అన్నీ కూడా మనము ప్రాపర్గా షెడ్ తీసుకొని వీటికి దానా కానివ్వండి ఈ పెట్టి పెంచాలి మనము. సో దీనికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి తయారు చేసుకోండి. మీకు దీనికి సంబంధించి మా శాఖలో డాక్టర్లు ఎక్కడైతే ఉంటారో, మేడ్చల్ జిల్లాలో ఉన్నారు మీరు కాబట్టి మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గరికైనా వెళ్ళండి. లేదు అని అంటే మీకు దగ్గరలో ఉండే పశు వైద్య కేంద్రానికి వెళ్ళండి. అక్కడ మీకు మా డాక్టర్లు సపోర్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. తర్వాత మీరు సబ్సిడీ కావాలని అంటే డైరెక్ట్గా సబ్సిడీ తీసుకోవచ్చు. మీరు బ్యాంక్ లోన్ కావాలని అంటే బ్యాంకు కాన్సెంట్ అన్నది కావాలి మీకు. లేదు మాకు బ్యాంక్ లోన్ కాకుండా మేము స్వతహాగా నాన్ సబ్సిడీ పోర్షన్ ఏదైతే ఉందో, అంటే సబ్సిడీ కాకుండా లోన్ ఏదైతే బ్యాంక్ ఇస్తుందో అది మీరు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలి అంతకు. అంటే మనకు 100 పందులు పెంచుకోవాలని అంటే 30 లక్షలు సబ్సిడీ ఉంటుంది, 30 లక్షలు లోన్ తీసుకోవాలి. ఆ 30 లక్షలు లోన్ తీసుకునేది మీరే పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకోవాలంటే బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలన్నట్టు. సో ఆ విధంగా తీసుకొని మీరు బ్యాంక్ దగ్గర మీరు బ్యాంక్ గ్యారంటీ తీసుకొని ఈ ప్రాజెక్ట్ను అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పిన ప్రొసీజర్లోనే ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది మొత్తం ప్రాజెక్టు. మీరు ఆ విధంగా మా డాక్టర్లు మీకు సపోర్ట్ చేస్తారు ఏమైనా సపోర్ట్ కావాలంటే. రైట్ అండి, థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు. సార్ నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు రంగయ్య గారు సూర్యాపేట నుంచి. నమస్తే రంగయ్య గారు. ఓకే, నమస్తే సార్. నమస్తే సార్, అడగండి, మీ సందేహం అడగండి. సార్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నా పేరు రంగయ్య సార్. చెప్పండి రంగయ్య గారు. నేను స్కీమ్కి ఎలిజిబిలిటీ వస్తుందా నాకు? గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నారు రంగయ్య గారు, మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారా మరి ఈ స్కీమ్ పెట్టుకొని ఉంటారా? అది చెప్పండి నాకు ముందు. అంటే మనం కింద వర్కర్స్ పెట్టి చేపిస్తాం కదా, వ్యవసాయ ల్యాండ్ ఉంది మాకు, అట్లా మీకు మీ అధికారులు మీకు ఒప్పుకుంటే మీరు పెట్టుకోవచ్చండి. దీంట్లో పెట్టుకోవాలి పెట్టుకోవద్దు అన్నది డెఫినెట్గా ఏమీ లేదు. కాకపోతే మన కండక్ట్ రూల్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఉండే కండక్ట్ రూల్స్ కానివ్వండి, తర్వాత వీటిలో మనం ఏ వ్యాపారం కానీ ఎట్లాంటి బిజినెస్ కానీ చేయడానికి లేదు. బట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చేసుకోవచ్చు. లేదు మీరు అన్నట్టు వేరే వాళ్ళు చేస్తారు, నా ఉద్యోగం నేను చేసుకుంటానంటే మీరు హాలిడేస్లో కానీ అదర్ దెన్ ఆఫీస్ అవర్స్లో మీరు చూసుకోవచ్చు. బట్ దీంట్లో మేము గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇవ్వచ్చు ఇవ్వద్దు అన్నది స్కీమ్లో ఎక్కడ ఏం చెప్పలేదు. సార్ ఇంకో డౌట్ సార్. చెప్పండి. ఈ స్కీమ్ సంబంధించి ఒక బుక్ అవైలబుల్ ఉంటుందా సార్? ఎట్లా ప్రొసీడ్ కావాలి, మనకి లోన్ ఎవరు ఇస్తారు, ప్లస్ డిపిఆర్ ఎవరు తయారు చేసి ఇస్తారు? అట్లా డిపిఆర్ దీనికి సంబంధించి మా డాక్టర్లు మీకు సపోర్ట్ చేస్తారండి, ఎవరు చేసి ఇచ్చేది. డిపిఆర్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీకు మోడల్ డిపిఆర్స్ కూడా కొన్ని మా వెబ్సైట్లో కూడా ఉంటుంది, మోడల్గా ఉంటుంది. కానీ మీరు డెఫినెట్గా ఒక మంచి స్కిల్డ్ మా వెటనరీయన్ మీకు ఈ డిపిఆర్ తయారు చేసి ఇస్తారు. చాలామంది ఈవెన్ మన సూర్యాపేటలో కూడా చాలామంది స్టార్ట్ చేసి ఉన్నారు, సూర్యాపేట డిస్టిక్లో ఈ ప్రాజెక్ట్స్. మా వెటనరీయన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, మీకు డిపిఆర్ ఇస్తారు. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ రంగయ్య గారికి కాల్ చేసినందుకు. సార్ నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు కమలేష్ నాగిరెడ్డి గారు. నమస్తే నాగిరెడ్డి గారు. నమస్తే సార్, నా పేరు నాగిరెడ్డి సార్. అడగండి సార్, మీ సమస్య ఏంటి అడగండి. సార్ మాకు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ₹1 అప్లై చేసుకున్నాము. ఓకే, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 25 లక్షలు సబ్సిడీ వచ్చింది సార్. ఓకే, వెరీ గుడ్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు వస్తుంది సార్? అది దాని మీద క్లారిటీ కోసం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీకు వచ్చిన తర్వాత మీరు ప్రాజెక్టు అంటే మీకు సబ్సిడీ వచ్చింది కదా, 25 lakhs వచ్చింది మీకు సబ్సిడీ అని అంటే మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలండి. మీకు ఏ స్కీమ్ తీసుకున్నారు ₹1 మీరు? షీప్ ఫామ్ సార్. షీప్ ఫామ్. మీరు షీప్ మొత్తము ఫంక్షనల్గా కావాలి. మీ షీప్ ఫామ్లో 500 + 25 గొర్రెలు రావాలి. మిగతా పనులన్నీ అయిపోయి మా డాక్టర్స్ అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, అంటే స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ విజిట్ చేస్తుంది. విజిట్ చేసి మీకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్, మళ్ళీ కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ మీరు రిజిస్టర్ చేయించుకోవాల్సినవి ఉంటాయి. అవి అంటే సింపుల్ డాక్యుమెంట్సే. మీరు ఏవైతే కొన్ని గ్యారంటీస్ ఉంటాయి, ఆ గ్యారంటీకి సంబంధించి గవర్నమెంట్ బాండ్స్ ఇచ్చి ఉన్నవి కొన్ని ఫార్మాట్స్,
అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఆన్లైన్లో మళ్ళీ మీ ప్రాజెక్ట్ కంప్లీషన్ రిపోర్టు మా వాళ్ళు మాకు పంపిస్తారు. మేము ఆన్లైన్లో మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తాము. పంపించిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీకు సెకండ్ ఇన్స్టాల్మెంట్, ఫైనల్ ఇన్స్టాల్మెంట్ అది వాళ్ళు రిలీజ్ చేస్తారండి మీ బ్యాంకుకు. రైట్ అండి. థ్యాంక్ యూ నాగిరెడ్డి గారు కాల్ చేస్తున్నందుకు. సార్, అలాగే చాలామంది అడుగుతున్నారు, ఎందుకంటే ప్రభుత్వ ఉద్దేశమే మెయిన్గా ఉపాధి అవకాశాలు పెంపొందించడం కాబట్టి సబ్సిడీని ఎక్కువగా ఇస్తుంది. సో సబ్సిడీ గురించి కాలర్స్ కూడా చాలా ఎక్కువగా అడుగుతున్నారు. అంటే ప్రధానంగా మనం దరఖాస్తు ఎవరైతే చేసుకుంటారో సార్ దరఖాస్తుదారుడు, అసలు దరఖాస్తుదారుడు భరించాల్సిన ఖర్చు మొత్తం ఎంత ఉంటుంది సార్? దరఖాస్తుదారుడు యాక్చువల్లీ ప్రాజెక్ట్ కాస్ట్లో 10% అండి. మీరు ₹1,00,00,000 ప్రాజెక్టు పెట్టుకుంటే, అంటే గొర్రెలు మేకలది కానీ ఏదైనా మీరు ప్రాజెక్ట్ కాస్ట్లో 10% అంటే 10 లక్షలు ₹1,00,00,000 ప్రాజెక్టు, 60 లక్షల ప్రాజెక్టులో 6 లక్షలు, తర్వాత 50 లక్షల ప్రాజెక్టులో 5 లక్షలు మినిమం అన్నట్టు. దీనికంటే ఎక్కువ కూడా బెనిఫిషరీ కానివ్వండి, ఎవరైతే ఎంటర్ప్రీనర్ ఉన్నారో ఆయన దీనికంటే మినిమం 10% నుండి వాళ్ళు 15, 20, 30% ఎంతైనా పెట్టుకోవచ్చు. అంటే మ్యాక్సిమం ₹1,00,00,000 వరకు సార్ ఇది? అంటే మ్యాక్సిమం ₹1,00,00,000 అయితే నాన్ సబ్సిడీ అతను పోర్షన్ ఇది కామన్గా ఎట్లా ఉంటుంది అని అంటే 50% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10% బెనిఫిషరీ, 40% బ్యాంక్ లోన్ ఉండాలి. రైట్. సో ఆ విధంగా ఉంటుంది. కాల్ వెయిట్ చేస్తారు. నాగరాజు గారు ఖమ్మం నుంచి. నమస్తే నాగరాజు గారు. నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్నరే అడగండి, మీ సమస్య ఏంటో అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నా పేరు నాగరాజ్ అండి, ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు ఈ 1 crore కాకుండా ఇప్పుడు మాలాంటి స్మాల్ ఫార్మర్స్ కూడా కొంచెం తక్కువలో ఏమైనా పెట్టుకోవచ్చు సార్? ఏ స్కీమ్ అనుకుంటున్నారు మీరు? NLM స్కీమ్ లో గోట్ సార్. గోట్ ఇంతకుముందు చెప్పాను, 100 గోట్ షీప్ అయినా పర్లేదు, గోట్ అయినా, షీప్ గోట్ రెండింటికి సేమ్ ప్రాజెక్టు. వీటికి రెండింటికి అంటే మనకు 20 లక్షల యూనిట్ కాస్ట్ నుండి ₹1,00,00,000 వరకు, అంటే 100 గొర్రెలు 100 మేకలు ఏదైనా మీరు 100 తీసుకుంటే వాటికి 20 లక్షలు యూనిట్ కాస్టు. ఓకే సార్. అందులో మనకు 10 లక్షలు సబ్సిడీ వస్తుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు మాకు 2 acres ల్యాండ్ ఉంది. ఇవా 2 acres ల్యాండ్ మీరు చూపించుకోవాలి సార్? 2 acres సరిపోతుందండి. 2 acresకు మీరు 200 గొర్రెలు పెంచుకోవచ్చు. 200 + 10, దీనికి 40 లక్షల వరకు మనకు యూనిట్ కాస్ట్ వచ్చేసి 40 లక్షలు 200కు. సో 40 లక్షల యూనిట్ కాస్ట్లో మీరు 20 lakhs సబ్సిడీ వస్తుంది మీకు. 20 lakhs లోన్ తీసుకుంది సార్? లోన్ అన్నట్టే ఇంతకుముందు మీరు 10% మీరు భరించాలని చెప్పాం కదా, ఆ 10% పోను మిగతాది లోన్ తీసుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి. థ్యాంక్ యూ నాగరాజు గారు కాల్ చేసినందుకు. సార్ ఆల్రెడీ కాల్ అడిగారు, అంటే ఇప్పుడు సబ్సిడీ ఏదైతే ఉందో అది దరఖాస్తు మీరు చెప్పిన 10% ఏదైతే ఉందో దానికి పోను, మిగతాది చాలా వరకు చాలా మందికి ఉండకపోవచ్చు. సో బ్యాంక్ లోనికి వెళ్ళినప్పుడు అసలు ఏ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది సార్ వాళ్ళు? ముఖ్యంగా మనకు బ్యాంకుకి వెళ్ళినప్పుడు సమర్పించాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఈ స్కీమ్ సంబంధించిన DPR ఒకటి, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ప్రాజెక్ట్ రిపోర్టు ప్రపోజల్ వాళ్ళకి ఇవ్వాలి. దీని నుండి ఉన్న లాభాలు, ఈ స్కీమ్ చేస్తే ఎంత లాభం పర్ యానం ఎంత లాభం వస్తుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్, రీపేమెంట్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆ డీటెయిల్స్ అప్రైజ్ చేయాల్సి బ్యాంకుకు. తర్వాత వచ్చేసి మిగతా బ్యాంకుకు సంబంధించిన KYC కానివ్వండి, ఇవి ల్యాండ్కి దానికి సంబంధించిన ల్యాండ్, ఇంకేమన్నా సెక్యూరిటీ. కొన్నిసార్లు బ్యాంకర్స్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏంటి అని అంటే, ఏదైతే ప్రాజెక్టు వాళ్ళు శాంక్షన్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్నే కౌంటర్ గ్యారంటీగా పెట్టుకొని సబ్సిడీ అంటే లోన్ రిలీజ్ చేయమని చెప్తున్నారు, కానీ బ్యాంకర్స్ చాలా వరకు యాక్సెప్ట్ చేయట్లేదు, కౌంటర్ గ్యారంటీ తీసుకుంటున్నారు. కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ బ్యాంకర్ ద్వారా వాళ్ళు పొందుపరచాల్సి ఉంటుంది. సార్ కట్టించింది. ప్రస్తుతం కాల్ వెయిట్ చేస్తున్నారు నాగేశ్వరి నాయక్ గారు సూర్యాపేట నుంచి. నమస్తే నాగేశ్వరి నాయక్ గారు. నాగేశ్వరి నాయక్ గారు నమస్తే అండి. అడగండి సార్. నమస్తే, చెప్పండి నాగేశ్వర్ గారు. మీ దొడ్లో కాదు, ఒక షెడ్ కట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా వీటికి. ఇంతకుముందు చెప్పాను 100 గొర్రెలు కానీ 200 గొర్రెలు కానీ 300, 400, 500 గొర్రెలు. సో మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని మీరు బ్యాంకు శాంక్షన్ తీసుకోవాలి. బ్యాంకు లోన్ శాంక్షన్, దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అందరూ రైతు సోదరులు గమనించాల్సింది ఏంటి అని అంటే, పక్కాగా బ్యాంకు శాంక్షన్ ఇస్తేనే ఈ స్కీమ్ అన్నది ముందుకెళ్తుంది.
బ్యాంకు లోన్ శాంక్షన్ చేస్తేనే. బ్యాంకు లోన్ శాంక్షన్ చేయలేదు అని అంటే మీరు బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలి. దానికి మీకు సబ్సిడీ నాన్ సబ్సిడీ పోర్షన్ ఎంతైతే ఉందో దానికి సంబంధించి బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలి. సో మీరు మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించుకోండి. మీరు సూర్యాపేట జిల్లాలో మా పశువైద్య కేంద్రానికి వెళ్ళండి, డాక్టర్లు ఉండే దగ్గర డాక్టర్ తోటి మాట్లాడండి. వాళ్ళు మీకు ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసి ఇవ్వడం కానీ లేకుంటే తయారు చేసే వాళ్ళ అడ్రస్ ఇవ్వడం కానీ చేస్తారు. దాని ద్వారా మీరు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకెళ్ళి బ్యాంకుకి వెళ్ళండి. బ్యాంకర్ శాంక్షన్ ఇస్తాను అని అంటే మీరు ఆన్లైన్లో మీరు NLM ఇంతకుముందు చెప్పాను NLM.udyamimitra.in అనే పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో మీరు అంతా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం. మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా మా డాక్టర్స్ అసిస్ట్ చేస్తారు మీకు. ఇప్పుడు వెళ్ళకుండా ఇక్కడ మన మండల స్థాయిలో డాక్టర్ దగ్గర వెళ్తే వెళ్ళండి, మండల డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీకు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఈ కోటితో కాకుండా తగ్గించుకొని ఇంకా లోన్ తీసుకోవడానికి అవకాశం లేదా సార్? అర్థం కాలేదు. ₹1,00,000 కాకుండా తగ్గించి నేను చెప్పాను కదా కోటి నాకు అంత అవసరం లేదు, కొంచెం తగ్గించుకొని తీసుకొని తీసుకోవడానికి. నాగేశ్వర్ గారు ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు 100 గొర్రెలు 200 గొర్రెలు 300 గొర్రెలు 400 500 100 గొర్రెలకు 20 లక్షలే మనము లోన్. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 20 లక్షలు. దీంట్లో 10 లక్షలే బ్యాంక్ లోన్ ఇవ్వాల్సి ఉంటుంది, మిగతాది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తుంది. సరేనా? చిన్నది కూడా చేసుకోవచ్చు, 100 యూనిట్లు కూడా. ఓకే, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు సార్. మల్లేష్ గారు రంగారెడ్డి జిల్లా నుంచి. నమస్తే మల్లేష్ గారు. మల్లేష్ గారు నమస్తే అండి. అడగండి, సార్తో అడగండి, చెప్తారు. చెప్పండి మల్లేష్ గారు, అడగండి. కోళ్ల ఫారం ఇంతకుముందు చెప్పాను కదా మీకు, మల్లేష్ గారు విని ఉంటారు ఇంతకుముందు. మన దేశవాళీ కోళ్లకు సంబంధించి మాత్రమే ఈ ప్రాజెక్టు NLMలో మనకు పాసిబిలిటీ ఉంది. సో మనము 1000 కోళ్ళు ఒక 100 పుంజులకు సంబంధించి ఇది ఏంటి అని అంటే ఒక హ్యాచరీ లాగా పెట్టుకోవాలి. చిన్న హ్యాచరీ అంటే పిల్లలు పొదిగి పిల్లలు వచ్చిన తర్వాత 4 వారాలు మనం పెంచిన తర్వాత ఈ పిల్లల్ని అమ్ముకొని 4 వారాల పిల్లలు రైతులకు అమ్ముకొని మనము ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దీనికి సంబంధించి 50 లక్షలు సబ్సిడీ వస్తుంది. 50 లక్షలు యూనిట్ కాస్ట్, 20 లక్షలు సబ్సిడీ వస్తుందండి మనకు. సో దీనికి సేమ్ ఏంటండి, దీనికి మీకు ఓన్లీ షెడ్ కట్టుకోవడానికి ఎంతైతే ల్యాండ్ అవసరం ఉంటుందో అంతే సరిపోతుందండి. మీకు 1/2 acre ల్యాండ్ సరిపోతుంది దీనికి. సార్ కాల్ వెయిట్ చేస్తారు, తీసుకుందాం సార్. సైదర్ గారు నమస్తే. సైదర్ గారు నమస్తే సార్. నమస్తే అండి, సార్ అడగండి, మీ సమస్య ఏంటో అడగండి. నా పేరు సైదుల్ సార్. చెప్పండి సైదుల్ గారు. మేము గొర్రె పొట్టేళ్ల పెంపకం పెడదాం అనుకుంటున్నాం సార్. నాకు 3 ఎకరాల ల్యాండ్ సార్. సైదుల్ గారు, గొర్రె పొట్టేళ్ళు పిల్లల పెంపకానికి ఈ స్కీమ్లో లేదు, బ్రీడింగ్ ఫామ్ మాత్రమే. అంటే ఆడగొర్రెలు ఖచ్చితంగా ఉండాలి. ఆడగొర్రెలు 100 గొర్రెల నుండి 500 ఆడగొర్రెల వరకు 20 గొర్రెలకు ఒక పొట్టేలు చొప్పున పెంచుకోవడానికి ఉంది. బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాము అంటే జాతిని ఇంప్రూవ్ చేసుకోవడము, వీటిలో మాంసం ఉత్పత్తి పెంచడానికి ముఖ్య ఉద్దేశం అన్నట్టు కేంద్రంది. సో మీరు పొట్టేలు పిల్లల పెంపకం మాత్రమే ఈ స్కీమ్లో లేదండి. సైదుల్ గారు గొర్రెలు పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు అండి. ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి. అది కలిస్తే మీకు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు, అసిస్ట్ చేస్తారు, ఏ విధంగా చేయాలనేది వాళ్ళు చెప్తారు. కలవండి. మీకు డీటెయిల్స్ లేదు అని అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు NLM పోర్టల్ ఏదైతే ఉందో వెబ్సైట్కి వెళ్ళండి, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పోర్టల్కి వెళ్ళండి. అందులో మీకు డీటెయిల్గా అన్నీ వస్తాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నది అంతా వస్తుంది. సరేనా? రైట్ అండి, థ్యాంక్ యూ సైదుల్ గారు కాల్ చేసినందుకు. సరే, అలాగే ఇందులో కాలర్ నాతో మాట్లాడుతూ 25% సబ్సిడీ వచ్చిందని చెప్పారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు చెప్పడం వల్ల చాలా మందికి ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం అంటే ఎప్పుడెప్పుడు విడుదల వస్తుంది సార్ ఈ సబ్సిడీ అనేది లబ్ధిదారునికి?
యాక్చువల్లీ మనము ఇప్పటివరకు సుమారుగా 500 మంది వరకు మనకు ఆ ప్రాజెక్ట్స్ అన్నీ వాళ్ళకు శాంక్షన్ అప్రూవ్ అయ్యి ఉన్నాయి. సుమారుగా ఒక 294 మందికి ఇప్పటికే సబ్సిడీ కూడా వాళ్ళ అప్రూవ్ అయిన ప్రాజెక్టులకు సబ్సిడీ రిలీజ్ అయింది. ఇది 2 విడతల్లో సబ్సిడీ రిలీజ్ అవుతుంది. 2 విడతల్లో లోన్ రిలీజ్ చేసుకోవాలి బ్యాంక్ నుండి. సో మొదటిసారి ఎప్పుడైతే బ్యాంకరు మనకు ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది అంటారో అప్పుడు అతను ఇచ్చే మొత్తము ప్రాజెక్ట్ శాంక్షన్ ఏదైతే చేశారో బ్యాంకరు అందులో 25% బ్యాంకరు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన సివిల్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసి ఇంతవరకు ప్రాజెక్టు ఇంప్రూవ్మెంట్ మొత్తం మా డిపార్ట్మెంట్ SIA అంటే స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మొత్తం విజిట్ చేసి వెరిఫై చేసి ఆ డీటెయిల్స్ మొత్తం ఆన్లైన్లో ఫీడ్ చేస్తుంది. అది మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇది స్టెప్ 1 అనేది మేము దీన్ని మనం మైల్ స్టోన్ 1 అంటాము. ఈ మైల్ స్టోన్ 1 లోన్ శాంక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఈ డీటెయిల్స్ పంపిస్తాం. అప్పుడు వాళ్ళు 20% సబ్సిడీ రిలీజ్ చేస్తారు అన్నట్టు. తర్వాత ఆ సబ్సిడీ రిలీజ్ అయిన తర్వాత బ్యాంకరు 50%తో పాటు రిమైనింగ్ 25% మొత్తం 75% రిలీజ్ చేయాలి బ్యాంకరు. తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్ సంబంధించిన అఫీషియల్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫొటోస్ తీసుకోవడము అవన్నీ మళ్ళీ పోర్టల్లో అప్లోడ్ చేయడము చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపించిన తర్వాత ఫైనల్ ఇన్స్టాల్మెంట్ 25% ఫైనల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు గొర్రెల ప్రాజెక్ట్ అయితే గొర్రెలు మొత్తం తీసుకొచ్చి బ్రీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అంటే మన సబ్సిడీ రిలీజ్ అవుతుంది. ఎస్ సార్, ప్రస్తుతం కాల్ వేసేసి తీసుకుందాం సార్. గట్టయ్య గారు మంచిర్యాల నుంచి. నమస్తే గట్టయ్య గారు. నమస్తే అండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, అడగండి, మీ సందేహం అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే గట్టయ్య గారు, చెప్పండి. సార్ ఏం లేదు సార్, మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ దండపల్లి మండలం సార్. చెప్పండి. విలేజ్ వచ్చేసి ముత్యంపేట సార్, మోటపల్లి గట్టయ్య. పర్లేదు చెప్పండి. సార్ ఈ మన కోళ్ళ పెంపకం చేద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే. అది మాకు ఏ విధంగా ఇప్పుడు నాటుకోళ్లకు కొంత మాకు సబ్సిడీ ప్లస్ బ్యాంకు లోను కావాలి సార్. మరి నాటుకోళ్లకు ఉందా లేకపోతే? మీకు ఇంతకుముందు చెప్పాను నేను గట్టయ్య గారు, నాటుకోళ్లకు మాత్రమే. నాటుకోళ్ళు అని అంటే ఒక జాతి ఉండాలి వాటికి. ఇప్పుడు అసీల్ బ్రీడ్ అని ఒకటి ఉంది. అంటే నాటుకోళ్ళు వాటి ఉత్పత్తి మనం అనుకున్నంత రాదు కాబట్టి మనం ఒక జాతి అసీల్ కావచ్చు, లేదు అంటే గ్రామప్రియ, వనరాజ, తర్వాత రాజశ్రీ అనే చాలా రకాలైన ఇంప్రూవ్డ్ వెరైటీ పెరటి కోళ్ళు ఉన్నాయి మనకు. వీటికి సంబంధించిన యూనిట్ మనం పెట్టుకోవచ్చు. ఈ యూనిట్ ఎంత అని అంటే పేరెంట్ స్టాకు ఒక 100 మేల్ ఉంటుంది అంటే పుంజులు, తర్వాత 1000 వచ్చేసి కోళ్ళు, ఆడకోళ్ళు. వీటికి ఈ యూనిట్ను మనం పెట్టుకోవచ్చు. వీటిని వచ్చే గుడ్లను తీసుకొని పొదిగించాలి, హ్యాచరీ పెట్టుకోవాలి. తర్వాత ఆ పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల్ని 4 వారాలు మనం పెంచి అమ్ముకోవాలన్నట్టు. ఇది స్కీము. ఇది మనం దేశవాళీ కోళ్ళు ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఏవైతే మన అంటే అభివృద్ధి పరచబడిన దేశవాళీ కోళ్ళు ఉన్నాయో వాటికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. మనం అనుకున్నట్టు మరీ నాటువి ఏవైతే ఉంటుందో దానికి రాదు ఇది. ఎందుకంటే ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంటుంది వీటిలో, అందు గురించి వాటికి రాదు. మనకు మన రాజేంద్ర నగర్లో జాతీయ పౌల్ట్రీ డెవలప్మెంట్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ అని. డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్. అక్కడ మీకు కావాల్సిన ఎగ్స్ కూడా హ్యాచ్డ్ ఎగ్స్ అంటే అంటే ఈ క్రాస్ అయిన ఎగ్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎగ్స్ ఇస్తారు. లేదంటే ఒకరోజు కోడి పిల్లలు కూడా మనం అనుకున్న ఈ పేరెంట్ స్టాక్ సంబంధించి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు మీరు. రైట్ అండి. ల్యాండ్ మీరు షెడ్ కట్టుకోవడానికి మాత్రమే 1/2 ఎకర్ కూడా సరిపోతుంది మీకు. 1 ఎకర్ ఉంది సార్. పర్లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ. గట్టి గారికి కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మేము రాజేంద్ర నగర్ లో DPR అని డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ అనేది ఉంటుంది. అక్కడ మీరు కలవండి. ముందే అడ్వాన్స్గా పే చేస్తే మీకు కోడి పిల్లలు ఇస్తారు వాళ్ళు. రైట్ అండి, థ్యాంక్ యూ సార్ కాల్ చేస్తున్నాను.
సార్ అదే విధంగా ఆల్రెడీ ఈ పథకంలో ఒక ప్రాజెక్ట్కి సబ్సిడీ పొందారనుకుంది ఒక పర్సన్, అంటే ఇంకో ప్రాజెక్ట్ ఏమైనా తను చేసుకుందాం అనుకుంటున్నారు, దానికి అర్హత సాధించినట్టు తప్పకుండా ఒక ప్రాజెక్టు ఒక వ్యక్తి ఒక ప్రాజెక్ట్ ఇందులో ఉన్న 3 ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు, 4 ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు. కాకపోతే సేమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక 1000 గొర్రెలు ఒక 500 గొర్రెలు పెట్టుకున్న అతను మళ్ళీ 500 గొర్రెల ప్రాజెక్ట్ పెట్టుకోవడానికి మాత్రం అవకాశం లేదు. బట్ గొర్రెలు మేకలు వేరువేరుగా పెట్టుకోవచ్చు. కోళ్ళు పందులు కూడా ఒకే వ్యక్తి 2-3 ప్రాజెక్టులకు చెప్పినట్టుగా ఈ 3 మిషన్లు కూడా తను ఉపయోగించుకోవచ్చు. అలాగే సార్ ఒకవేళ లబ్ధి పొందిన లబ్ధిదారుడు కుటుంబం నుంచి వేరే వాళ్ళు ఎవరైనా పెట్టుకుందాం అనుకుంటే వాళ్ళకి కూడా అర్హత ఉంటుందా సార్? పెట్టుకోవచ్చు. ఒక కుటుంబంలో ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు. ఒక వ్యక్తి 2-3 ప్రాజెక్టులు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి మీరు చెప్పినట్టుగా 2-3 ప్రాజెక్టులు అంటే డిఫరెంట్గా పెట్టుకోవాలి. ఇన్ కేసు ఒక కుటుంబంలో వ్యక్తులు కూడా డిఫరెంట్గానే పెట్టుకోవాలి సార్, లేదంటే సేమ్ పెట్టుకోవడం? ప్రతి వాళ్ళు కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్టు కూడా ఒక ప్రాజెక్ట్ ఎందుకు అని అంటే దీనికి సంబంధించిన జియో ట్యాగింగ్ అన్నది చేస్తాం మేము. మా వాళ్ళు ఫిజికల్గా ఇక్కడ విజిట్ చేస్తారు. ఆల్రెడీ ఏమాత్రం కన్స్ట్రక్షన్ ఇంతకుముందు కట్టిన షెడ్ కానీ ఏది కూడా ఉండడానికి వీల్లేదు. కొత్తగా ప్రాజెక్టు కట్టాలి, అక్కడ షెడ్ కూడా కొత్తగా కట్టాలి. ఎవరైతే ఓల్డ్ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకుంటే మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ కాదు దీనికి. ఖచ్చితంగా వాళ్ళు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వేరే వేరే ప్లేసుల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు వాళ్ళు. అలాగే సార్, అంటే మీరు ఆల్రెడీ చెప్పారు మెయిన్గా ఉపాధి అవకాశాలు పెంపొందించడం, ఒక ఆరోగ్య తెలంగాణ ఆరోగ్య దేశంగా మార్చడం ప్రధాన ఉద్దేశం అని. సో అంటే ఇప్పుడు దరఖాస్తుదారునికి ఖచ్చితంగా ఇప్పుడు దీనికి సంబంధించి అనుభవం ఉండాలంటారా? అనుభవము అన్నది ఖచ్చితంగా ఉండాలి. దీనికి సంబంధించిన కొంత ట్రైనింగ్ అవసరం వాళ్లకు. దీనికి సంబంధించిన ట్రైనింగ్ మేము ప్రతి జిల్లా కేంద్రంలోనూ మా వెటర్నరీ ఆఫీసర్స్ అందరూ దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. కనీసం 3 నుండి 5 రోజుల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు రైతులు. లేదు మేము ట్రైనింగ్ తీసుకోలేము అని అంటే వాళ్ళు ఎవరినన్నా మంచి ప్రొఫెషనల్ను ఎంగేజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఆ విధంగా కూడా చేసుకునే అవకాశం. అంటే ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఈ ట్రైనింగ్ అనేది? ట్రైనింగ్ 3 నుండి 5 రోజుల వరకు. 3 నుంచి 5 రోజుల ట్రైనింగ్ అయితే సర్టిఫికేట్ పెట్టి తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు. అప్లై చేసుకోవాలి. రైట్ సార్, ప్రస్తుతం కాల్ వెయిట్ చేస్తారు, తీసుకుంటాం సార్. రాములు గారు మంచిర్యాల నుంచి. నమస్తే రాములు గారు. నమస్తే సార్. సార్ మరి అడగండి, మీ సందేహం అడగండి. సార్ నాకు 2.5 ఎకరాల ల్యాండ్ ఉంది, అది కూడా మా మిస్సెస్ పేరు ఉంది. నేనేమో ఎంప్లాయీ సార్. మా మిస్సెస్ కు మరి సబ్సిడీ వస్తుందా సార్ దీనివల్ల? వస్తుందండి. ఏ స్కీమ్ మీరు పెట్టాలనుకున్నా సబ్సిడీ వస్తుంది. మీకు సబ్సిడీ రావడము ఇబ్బంది కాదు, కానీ బ్యాంక్ శాంక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాంక్ లోన్ శాంక్షన్ ఇవ్వాలి, ఇది ఇంపార్టెంట్. దీంట్లో నేను ఎంప్లాయీ కాబట్టి ఆమెకి ఏమైనా ప్రాబ్లం ఇస్తారా? ఏం ప్రాబ్లం లేదు. మీ అంటే కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉండొచ్చు, మీరు మాత్రం ఉద్యోగం చేసుకోవాలి. నా ఉద్యోగం ల్యాండ్ మాత్రం పర్లేదు. ఆమెకు మీరు ఆమె పేరు మీద ప్రాజెక్ట్ తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకోవాలి? మీ బ్యాంకు అంటే ప్రాజెక్ట్ నేనంటే బ్యాంకరే మీకు మెయిన్గా ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి అని అంటే బ్యాంకర్ లోన్ ఇవ్వాలి. లోన్ ఇవ్వాలంటే శాంక్షన్ తీసుకోవాలి ఆయనకు. మీరు ప్రాజెక్టు ప్రపోజల్ తీసుకెళ్ళి మాట్లాడండి మీ బ్యాంకర్తో. ఒక ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసుకోండి. మీకు దగ్గరలో ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయడానికి మా వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఎస్ సార్, కార్యక్రమం చివరిలో మీకు నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే డీటెయిల్స్ అని చెప్తారు. థ్యాంక్ యూ రాములు గారు కాల్ చేస్తున్నందుకు. సార్ అదేవిధంగా అంటే ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఎంతమంది లబ్ధి పొందారు సార్ ఈ ప్రాజెక్ట్కి? సుమారుగా ఈ ప్రాజెక్టుకు మనం 2500 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు సుమారుగా ఇంతకుముందు చెప్పినట్టు 500 మంది వరకు మనకు ప్రాజెక్ట్ అప్రూవల్ అయ్యాయి. మిగతా వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని రాబోయే కొన్ని రోజుల్లో మేము మళ్ళీ కొన్ని ప్రాజెక్ట్స్ అప్రూవ్ చేసి SLECలో అప్రూవ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాము. ఇట్లాగే మనము దేశంలో మనము 2వ స్థానంలో ఈ ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేయించుకున్నాము. అంటే ఆల్రెడీ చాలా మందిలో ఇది చాలా మంది దేశం మొత్తంలో మనము మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది ఈ NLM ప్రాజెక్ట్స్ శాంక్షన్ ఇచ్చిన దాంట్లో. సో తప్పకుండా ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీము 2025-26 సంవత్సరం వరకు ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వం 13,500 కోట్లు ఈ ప్రాజెక్టుకు అంటే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 13,500 కోట్లు కేటాయించింది అన్నట్టు. సో మీరు ఎప్పుడైనా ఈ ప్రాజెక్టుకు అప్లై చేసుకోవచ్చు అండి. అంటే సార్ ఈ ప్రాజెక్ట్ చేపట్టిన తర్వాత ఖచ్చితంగా ఇంతవరకు మీరు నడిపించాలి అనే రూల్ ఏమైనా ఉంటుందా సార్?
మినిమమ్ ఈ ప్రాజెక్ట్ ఒక్కసారి స్టార్ట్ చేసి దీంట్లో లాభాలు పొందితే ఇది ఎప్పటికీ కంటిన్యూ చేసుకోవాల్సిన ప్రాజెక్ట్స్ అండి. మనం పర్టికులర్ పీరియడ్ వరకు ఏదో సబ్సిడీ వస్తుందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయొద్దు. దయచేసి ఈ ప్రాజెక్టులు ఇంతకుముందే చెప్పాము, మనకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్తో పాటు దేశానికి రాష్ట్రానికి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందిస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడూ చేసుకుంటే మీకు విపరీతమైన లాభాలు, లైఫ్ స్టాక్లో మంచి లాభాలు ఉంటాయి, అందులో గొర్రెల మేకల పెంపకంలో మంచి లాభాలు ఉంటాయి. కాబట్టి వీటిలో నష్టం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మినిమం పీరియడ్ అన్నది దీనికి ఏం లేదు, కానీ మనము లోన్ అన్నది 5 సంవత్సరాల వరకు రీపేమెంట్ ఉంటుంది. ఆ రోజు వరకు ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంచాల్సిందే. ఒక్కసారి ఏమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ చీటింగ్ చేస్తే సబ్సిడీ రికవరీతో పాటు 10% ఇంట్రెస్ట్తో సబ్సిడీ రికవరీ చేస్తుంది. రైట్ సార్. ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్కి సంబంధించి పూర్తిగా అంటే మీ విలువైన సమయం కేటాయించి చాలా చక్కగా వివరించారు. రైతు సోదరుల ప్రశ్న చాలా చక్కగా సందేహాలు వివరించారు సార్. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆరోగ్య తెలంగాణ ఆరోగ్య దేశంగా మారాలని మేము కూడా ఆశిస్తున్నాం సార్. కార్యక్రమానికి వచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. నమస్తే. ఇక అదనపు సమాచారం కోసం రైతు సోదరులు సంప్రదించవలసిన చిరునామా అదనపు సమాచారం సంచాలకులు పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ హైదరాబాద్ తెలంగాణ. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 04023331487